శుభోదయం. అందరికీ నమస్కారం. నా యొక్క వీడియోలు ఆదరిస్తూ నన్ను అభిమానిస్తూ గౌరవిస్తూ దాదాపు 11,000 మంది సబ్స్క్రైబర్లు కలిగినటువంటి నా యొక్క దుర్గం ఆచార్య ఎడ్యుకేషనల్ అండ్ స్పిరిచువల్ ఛానల్కు మరియు రెండవ ఛానల్ శ్రీ బసవన్న టీచింగ్ వ్లాగ్స్ పేరుతో రెండవ ఛానల్ ప్రారంభించాను. అక్కడ బసవేశ్వరుల వారి చరిత్ర సంపూర్ణమైంది. బసవేశ్వరుల వారు సంగమేశ్వరంలో ఐక్యమైపోయారు. దాని స్థానంలో విశ్వగురు జగద్గురు ఆది శంకరాచార్యుల యొక్క జీవిత చరిత్ర చాలామందికి తెలుసు. అయినా చక్కగా అర్థవంతంగా చదువుతూ విశ్లేషిస్తూ వివరిస్తూ ఆదిశంకరుల యొక్క జీవిత చరిత్రను ప్రారంభించాను మీకు అందరికీ చదివి వినిపించడానికి. ఆ విఘ్నేశ్వరుని స్తుతి చేసి ఈ శంకర విజయం అనేటువంటి గ్రంథాన్ని పారాయణ నిత్యం చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంత ఉపాస్మహే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శంకర విజయం, శ్రీ శంకర విజయం. ఇంతకు ముందు మీరు ఈ గ్రంథ ప్రకాశకుల యొక్క అభిప్రాయాన్ని మీకందరికీ వివరించాను. ఇప్పుడు కథా ప్రారంభం. శ్రీ శంకర విజయం ప్రథమ సర్గం మంగళాచరణం. గ్రంథ ప్రస్తావన. సకల సంపత్తితో కూడుకొని స్వయం ప్రకాశ స్వరూపుడైన నా గురుదేవులు విద్యాతీర్థుల రూపాన అవతరించిన పరమాత్మకు నమస్కరిస్తున్నాను. విద్యాతీర్థ రూపాన జ్ఞాన స్వరూపుడై తలచిన వారందరి పాపాలను నశింపజేసి పవిత్రులను చేసే భగవంతునికి నమస్కరిస్తున్నాను. బ్రహ్మ విద్యా స్వరూపుడై అనేక తర్క కుతర్కాలతో కూడిన విద్యను శోధించి పరిశోధించి పరిశుభ్రం గావించే భాష్యకారులైన శ్రీ శంకరాచార్యులే విద్యాతీర్థులనబడుతున్నారు. సరస్వతీదేవి ఏ ప్రవక్తను ఆశ్రయించి మలిన పంకాల నుండి పరిరక్షింపబడి అందరి చేత పూజలందుకొనుచున్నారో అట్టి శంకరునికి నమస్కరిస్తున్నాను. వ్యాస మహర్షి బోధించిన బ్రహ్మ సూత్రాలకు అర్థాలను వ్యాఖ్యానాలను చేస్తూ వేదాలకు ఏం అర్థం చెప్పారో ఆ అర్థమే శృతులకు కూడా అన్వయం అవుతుంది. మీకు అందరికీ కూడా శ్రీ శంకరాచార్యులు బ్రహ్మ సూత్రాలకు చెప్పిన అర్థమే వేదయుక్తమైనది. వేదాంతాలకు అర్థాన్ని ప్రవచించిన శ్రీ శంకరులే మాకు రక్షకులు. శ్రీ శంకరులే విద్యాతీర్థులు, మహేశ్వరుని అవతారము కూడా.
అయి ఉన్నారు మన ఆది శంకరుల వారు. శ్రీ శంకరాచార్యులే పరమేశ్వరుని అవతారం. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా. అట్టి శివావతారానికి నమస్కరిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ నా హృదయములో ఉండేటట్లు అర్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. ప్రాచీన శంకర విజయంలోని సారాన్ని గ్రహించి మాధవాచార్యుడనైన నేను స్పష్టంగా చెబుతున్నాను. ఇక నేను చెప్పబోయే శంకర విజయంలో కేవలం బ్రహ్మ విద్యా ప్రాప్తిని కలిగించే జీవ బ్రహ్మైక్య ప్రతిపాదనే ప్రధానాంశంగా స్వీకరిస్తూ శ్రీ శంకర గురుదేవుల జీవిత చరితాన్ని సంగ్రహంగాను మనోహరంగాను చెబుతాను. ప్రాచీన శంకర విజయం అనేకమైన అర్థాలు గూఢార్థాలతో విస్తారంగా చెప్పబడినది కదా. మరి సంగ్రహంగా చెప్పదలుచుకున్న ఈ శంకర విజయంలో విషయాన్ని స్పష్టంగా చెప్పగలనా అని సందేహించవద్దు. పర్వత శిఖరాలను, ఏనుగుల సమూహాలను చిన్న అద్దంలో స్పష్టంగా చూడడం లేదా? అలాగే నేను కూడా విస్తారంగా చెప్పబడిన ప్రాచీన శంకర విజయములో శ్రీ శంకర వాక్య సముదాయాన్ని, వారి జీవిత విశేషాలను స్పష్టంగా వివరిస్తాను. నా శక్తియుక్తులన్నీ ఉపయోగించి ప్రాచీన శంకర విజయంలోని సారమంతా గ్రహించి నేను తలపెట్టిన ఈ శంకర విజయములో చెప్పించాను. ప్రాచీన శంకర విజయం మహోన్నతమైన కల్పవృక్షం. అందరి సుకుమారమైన పుష్పాల నుండి పండితులు భ్రమరాలై సారాంశామృతాన్ని పానం చేస్తూ ఉన్నారు. పుష్పములోని మకరందాన్ని ఎలా అయితే తుమ్మెద క్రోలుతుందో అలా భక్తులు ఈ శంకర విజయం అనేటువంటి పుష్పము నుండి భక్తి పారవస్వాన్ని క్రోలగలరు. గురువరేణ్యులైన శంకర భగవత్పాదుల వారి మనస్సులో ధ్యానించి శ్రీ శంకర విజయం రచించడానికి కూడా నేను పూనుకున్నాను. పంచామృతంలోని చక్కెర, తేనె మొదలైన పదార్థాలన్నీ మధురమైనవే. అయినా ఒకదానితో మరొకటి చేరినప్పుడు మరికొంత రుచి పుడుతుంది. అట్లే అనేక మంది పండితుల చేత విరచితమైన ప్రాచీన శంకర విజయానికి నాచే రచింపబడే కావ్యం తోడై ఎంతో మేలైన రుచులను అందించగలదని నా విశ్వాసం, నా ఆశ. బంగారం అందరికీ ప్రియమైనదే కదా. దానికి మెరుగు పెడితే మహోజ్వలంగా ప్రకాశిస్తుంది. అలాగే నా కావ్యం ప్రాచీన కావ్యానికి మెరుగులు తిబ్బగలదు. మేరు పర్వతమే బంగారు కాంతులీనుచుండగా అక్కడ వెలసిన కల్పవృక్షం మరింత శోభాయమానంగా ఉంటుంది. అట్లే ప్రాచీన గ్రంథానికి ఈ సంగ్రహ రూప శంకర విజయం శోభను పెంచుతుంది, కానీ తగ్గనీయదు. పురాతన కవులెందరూ శ్రీ శంకరాచార్యుల వారిని స్తుతించారు. అనేక మంది భాష్యకారులు శ్రీ శంకరుల చరిత్రాన్ని వ్రాసి కృతకృత్యులయ్యారు. నా ఈ స్వల్ప గ్రంథంచే నన్ను ధన్యుణ్ణి చేయుదురుగాక. పూర్ణ కాముడైన భగవంతుడు భక్తుడు సమర్పించే ఎలాంటి స్వల్ప విషయానికైనా సంతుష్టుడవుతాడా భగవంతుడు కరుణామయుడు, దయామయుడు. శ్రీ మహావిష్ణువు నిత్యము కీర్తి సాగరములో శేషశాయిగా పరుండిన గోపికలు ఇచ్చే కొద్దిపాటి పాలనే తృప్తిగా గ్రోలి వారందరినీ అనుగ్రహిస్తాడు కదా. అలాగే భగవత్పాదుల వారు కూడా దయతో నన్ను అనుగ్రహిస్తారుగాక. పతంజలి వంటి మహర్షులు వ్యాకరణ భాష్యం బోధించారు. అది శబ్దశాస్త్రం మాత్రమే. మహేశ్వరావతారుడైనటువంటి సాక్షాత్తు శ్రీ శంకరుడు సమస్త వేద సారము, శబ్దాతీతము,
అయిన బ్రహ్మ సూత్రములకు భాష్యం రచించారు. శ్రీ శంకరుని అవతారమైన శ్రీ శంకర భగవత్పాదులను స్మరించినంతనే సకల పాపములు నశిస్తాయి. సో ఈ రోజుకు ఒక 5 ముఖ్యమైన విషయాలు మీ ముందు ప్రస్తావించాను. ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నో తెలుసుకోవడానికి మీరంతా వేచి ఉంటారని నాకు తెలుసు. ఎందుకంటే భారతీయులు భక్తి సంపన్నులు. ఆధ్యాత్మికత అనేటువంటిది వారికి పెద్దలు ప్రసాదించినటువంటి దివ్య సంపదలు. అమాయకులు పెద్దలు ఏం ఆస్తులు ఇచ్చారు, ఏం మనులు మాణ్యక్యాలు ఇచ్చారు అని వాపోతుంటారు. కానీ మన యొక్క పూర్వీకులు మనకు అందించిన అద్భుత అత్యంత విలువైనటువంటి దేనికి సాటి రానటువంటి విద్య, ఆధ్యాత్మిక జ్ఞానం మనందరూ పంచుకుందాం. తరించి మన జీవితాన్ని, మనుష్య జన్మను సార్థకం చేసుకుందాం. ఓం నమో శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యనే నమః. ఓం శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యనే నమః. ఓం నమః శివాయ.